నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని వెల్లడి. తిరుమలలో హైందవ సాంప్రదాయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంటగలుపుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తాము నిర్వహించింది రాజకీయ సభ కాదని 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను విజయవంతంగా అమలు చేశామని తెలియజేశారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలను మార్చే ప్రభుత్వమని, సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, అదొక బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 అమలు చేసిన స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ఆటో డ్రైవర్లు ప్రజలకు సేవలు అందిస్తున్న సామాజిక శ్రామికులని, వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది. అవునా కాదా అని అడుగుతున్నా. కేంద్రంలో, రాష్ట్రంలో ఈ రోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మన రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, అందుకే డబుల్ డిజిట్ గ్రోత్. 2 ప్రభుత్వాలు మనమే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి. కేంద్రం సహకరిస్తా ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తానని చెప్పాను, ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను. పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచతానని కూడా అప్పుడే చెప్పాను. 2025-26లో 10.5% గ్రోత్ రేట్ వచ్చింది. జిఎస్టిపి ఆల్ ఇండియా లెవెల్లో 8.8 అయితే మనం 10.5 వచ్చాం. అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చామా లేదా అని అడుగుతున్నా. ఈ 2 జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా. అనంతపురం నుంచి ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు. చెప్పండి, మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు? మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, అసెంబ్లీకి రావాలి. లేకపోతే రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసు సిద్ధంగా ఉంటారు. వచ్చి చూసి నేర్చుకోమంటున్నా. పులివెందల ఒంటెమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు. రప్ప అని ఆడిచ్చారా లేదా అని అడుగుతున్నా. బెండు తీశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు చేస్తే
ఇక్కడ సిబిఐ ఉన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి యామారితే ధృతరాష్ట్ర కౌగులికి బలైపోతారు. 5 ఏళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. మేము మీకోసం పనిచేస్తున్నాం. అన్ని పనులు చేస్తాం. మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. మళ్లీ వైకుంఠపాడి వద్దు. శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం. దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. పార్టీలు వేరైనా ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఐక్యంగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాయలసీమలో కరువును పారద్రోలి అభివృద్ది పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి 25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో 4000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నామని తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని అన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలియజేశారు. కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసి కట్టుగా, పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర క్షేమంగా మనం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభ నిర్వహించి రికార్డు చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి పీఎం జన్మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం 625 గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
7,910 కోట్లతోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను. ఆ మాట కట్టుబడే ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వివాదాలకు తప్పిదాలకు కేంద్రంగా మారిందని వైసీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ ఓమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. టీటీడీలో జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నిస్తే హైందవ ద్రోహులుగా ముద్రించడం బీఆర్ నాయుడికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. చంద్రగ్రహణం రోజున స్వామివారి సిబ్బంది కాకుండా టీటీడీ చైర్మన్, ఛానల్ ప్రతినిధి మహాద్వారం దగ్గరున్న ఇత్తడి గ్రిల్స్ తాళాలు వేయడం ఘోర తప్పిదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు తన ప్రసార మాధ్యమాల ద్వారా ఎంత బెదిరించినా ఆయన చేసిన అక్రమాలను, తిరుమలలో జరుగుతున్న తప్పిదాలను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణే బాధ్యతగా, ప్రచారమే ధ్యేయంగా పనిచేస్తానోనని ప్రమాణాలు, భీషణ ప్రతిజ్ఞలు చేసినటువంటి సంగతి మొత్తం 50 మందికి కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొండ మీద ఏదో ఒక రకమైన వివాదం అనునిత్యము నిరంతరాయంగా జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలిసింది. ప్రశ్నించేటువంటి మా మీద ఆయన హైందవ ద్రోహులుగా ముద్రించటము పరిపాటైపోయింది. సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయటము లేదు. చేయకపోగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, పూర్వ అధ్యక్షునిగా నా మీద వ్యక్తిగత దాడులకు దిగుతూ మరింతగా ఆయన పొరపాటు మీద పొరపాటు చేసుకుంటున్నారు. చంద్రగ్రహణం రోజున స్వామివారి ఆలయాలు ముయ్యటం అన్నది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేసిన తరువాత ఆ తరువాత వచ్చేటువంటి తలుపులు, ఇత్తడి తలుపులుంటాయి గ్రిల్స్ తో, వాటిల్ని బీఆర్ నాయుడు గారి యొక్క సైన్యంలో ఒకరు ఆ తలుపులు మూస్తూ ఆనందంగా ఇది శ్రీవారి ఆలయమా, TV5 కార్యాలయమా అన్నంతగా అందరికీ అచ్చెరువు కలిగించే విధంగా వారు ప్రవర్తించటం జరిగింది. శ్రీవారి సైన్యంలో పనిచేసేటువంటి వాళ్లు కాకుండా బీఆర్ నాయుడు గారి సైన్యంలో ఒక్కరు ఆ తాళం వేస్తున్నారు. చాలా నవ్వుతూ ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు బీఆర్ నాయుడు గారు? బీఆర్ నాయుడు గారు మీకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మీ సంస్థలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా మిమ్మల్ని మీరున్నారన్నటువంటి ధైర్యంతో మాకేమీ కాదులే అన్నటువంటి మీరిచ్చినటువంటి అహాన్ని ఆయన కొసరుగా స్వీకరించి ఆ తలుపులు వేస్తున్నారు. సరే, ఆయన వివరణ కూడా ఇచ్చాడు, నేను ఆ తలుపు వేయలేదు, నేను ఇంత ముందు వేశాను, అది వేశానని కూడా. అంటే ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి కారణంగా బీఆర్ నాయుడు గారి భయంతో వివరణ ఇచ్చినా ఇది చాలా తప్పిదము. అది ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ నాయుడు గారి సొంత మనుషులకు ఏం పని అక్కడ? ఆ తలుపు గుండా బయటికి రావటానికి దర్శనం అయిన తర్వాత ఈ మధ్యన ఒక బోర్డు సభ్యుడు బయటికి వస్తాను అంటే అక్కడ ఉన్నటువంటి
గాడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్ళకూడదు అని నిర్బంధించినాడు. చాలా పెద్ద గొడవ అయింది, మనకందరికీ కూడా తెలుసును. అది ఎంత ముఖ్యమైనటువంటి పాయింట్ అనటానికి దాన్నే బిఆర్ నాయుడు గారు మనిషి క్లోజ్ చేస్తూ నవ్వుతూ హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాడు. బిఆర్ నాయుడు గారు నేను నీళ్లే దాగనాడా, దేవుడిని నీళ్లే దాగను, సాయం చాలా చెప్తా ఉంటారు ఆయన. నేను వాహనం వాడను, నీళ్లు తాగను అని. మీరు నీళ్లు తాకపోవచ్చు, వాహనం వాడకపోవచ్చును, అసలు హైందవుల గుండెల మీద తన్నుతున్నారు అన్న సంగతి మర్చిపోతుంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.